నమస్తే అండి. మీ పేరు? సూరవణ. సూర్యరావు గారు. ఆ! చంద్రబాబు నాయుడు వచ్చి 4 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? ఏం బాగుందిలే ఇప్పుడు మట్టికి. ఆ! ఆ! ఏ విధంగా బాగుందంటారండి? ఏ విధంగా బాగోటం అంటే హ్మ్. ఆ! పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు కాబట్టి హ్మ్. 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 అంతే అండి. మరి పథకాలు ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదండి. పథకాలు ఏమి రావట్లేదు. ఇప్పటికేమీ రాలేదు. హ్మ్. మరి సూపర్ సిక్స్ అని 6 పథకాలు పెట్టారు కదా చంద్రబాబు అన్నారు నాయుడు. ఏమి పెట్టాడు కానీ ఏమీ ఇవ్వలేదు. ఇప్పటిదాకా ఏమి రావట్లేదు. ఏమి రావట్లేదు. పింఛన్ ఒకటి వస్తుంది. అంతే అండి. హ్మ్. అప్పుడు ఎప్పటి నుంచి చూస్తుందండి. హ్మ్. హ్మ్. జగన్ ఉన్న కాబట్టి చూస్తుందాం. మరి పింఛన్ ఏమైనా పెరిగిందా లేదా? ఏం పర్లేదు 4 4,000 ఇస్తున్నారు. ఆయన 35 ఇచ్చేవాడు. హ్మ్. 500 ఎక్స్ట్రా చేశారు. 500 లక్షలు చేశారు అంతే. ఉమ్. మరి పథకాలు ఇంటికి గ్యాస్ సిలిండర్ అన్నాడు ఏం ఇంకా ఏమి రావట్లేదు. ఇవ్వలేదు మరి. అయ్యేం ఇంకే రావట్లేదు. రావట్లేదు. మీరు వ్యవసాయం చేస్తారా? ఆ. మరి రైతులకు ఎలా ఉంది ప్రభుత్వం? రైతులకి ఇంకా అలాగే ఉంది. ఇంకేమీ పట్టించుకోవట్లేదు. మొన్న వరదలకి మునిగిపోసేయాలండి. హ్మ్. ఇంకా ఏమి మరి ఏమీ ఇవ్వలేదు ఇంకా. ఇంకేం ఇవ్వలేదు. ఇవ్వలేదండి. రైతు భరోసా కూడా ఏం మాట్లాడట్లేదు ఏం ఇంకా. మాట్లాడలేదండి. మరి గతంలో ఎలా ఉండేది? జగన్ చేసినప్పుడు ఎలా ఉండేది? అప్పుడు రైతు భరోసా బాగానే చూడు. జగన్ పథకాలు ఎలా ఉండేది జగన్ చేసినప్పుడు? పథకాలు కూడా బాగున్నాయి. హ్మ్. ఆడవాళ్ళకి 18 వేసేవాడు. హ్మ్. ఆ, హ్మ్. ఇంకా ఇంకా ఏం చెప్పనండి. అంటే అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి అది. రెండు సమానంగానే ఉన్నాయి. ఆ, మరి పథకాలు అప్పుడు జగన్ ఎక్కువ ఇచ్చేవాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఎక్కువ? ఇప్పుడు ఇంకో ఒక పథకం కూడా రాలేదు కదా ఇప్పుడు. ఇప్పుడు ఇంకేం అసలు రాలేదు. ఏమీ రాలేదండి. గతంలో అయితే పథకాలు వచ్చి వచ్చాయి. లబ్ధి పొందారు మీరు జగన్ గారి చేతిలో. ఇప్పుడు మరి నిత్యావసర సరుకుల రేట్లు ఎలా ఉంది? అప్పుడు సమానంగా ఉండి ఇప్పుడు అంతే. నూనె ప్యాకెట్ అది తగ్గిందన్నారు. హ్మ్. ఏది 140 ఇప్పుడు 140 పెరిగింది. పెరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చాక తగ్గిస్తానని చెప్పేసి పెంచేశాడు. పెంచేసాడు. హ్మ్. కొనుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మీకు. ఆ, మరి పనులు ఏమైనా ఉన్నాయి చేసుకోవడానికి ఈయన వచ్చాక? పనులు ఏమి లేవండి ఇప్పుడు. మరి ఫ్రీస్కి అన్నారు కదా, ఫ్రీస్కి ఏమైనా వస్తుందా? ఏమి రావట్లేదు. ఫ్రీస్ కూడా ఏం రావట్లేదు. ఆ, మరి అడుగుతున్నారు మీరు ఎవరినైనా ఫ్రీస్ గురించి? ఇంకేం అడగట్లేదండి ఇంకా. ఆ. వచ్చే వస్తాయి లేకపోతే పోతాయి పోతాయి. ఉమ్. మరి ఇంకేం చెప్తారు? మధ్య రేట్లు తగ్గిస్తున్నారు కదా, తగ్గించారా? తగ్గించారు. మధ్య రేట్లు ఆ, 99 రూపాయలు క్వార్టర్ వస్తుందా? 100 రూపాయలది? ఇప్పుడు 100, 100 రూపాయలు క్వార్టర్ దొరుకుతుందా? 120. దొరుకుతుందా? ఉమ్. వస్తుంది. ఒక్కడే ఉన్నాయి షాపులు. ఎదురు ఒకటి పోయి ఎదురు ఒకటి. అయితే మధ్య మీద అందిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఉమ్. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? అప్పుడు అప్పుడు ఏంటంటే 130, 180 ఉండేది. ఆ, అంటే కొంచెం తగ్గింది ఇప్పుడు. తగ్గింది. ఉమ్. అదే ఇప్పుడు ఎలా ఉందంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు వరకు? ఇప్పుడు ముందు మాత్రం తగ్గింది అది. ముందు ఆ, కూడా తగ్గింది. ఆ. పథకాలు ఇంకా అందరూ మాత్రం తాగుతామండి. తాగం. పథకాలు అయితే ఏం రావట్లేదు. ఏం రావట్లేదండి. వస్తాయని నమ్ముతున్నారు మీరు పథకాలు? ఏం వస్తాయంటున్నారండి మరి. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? మేమేం చెప్పండి. ఎలా చేస్తున్నారు? గెలిచాడు కదా ఇప్పుడు. గెలిచారు. ఇంకా ఏమి ఆ? ఇంకా 4 నెలలు అయిందేమో ఇప్పుడు నెగ్గి. ఇంకా ఎదరికొస్తాయి మరి. ఏం చెప్పండి.